Find the coordinates of the points of trisection of the line segment joining 4, -1 and -2, -3. ట్రైసెక్షనల్ పాయింట్స్ కనుక్కోవాలి. అది కూడా ఏ లైన్ సెగ్మెంట్కి సంబంధించి 4, -1, -2, -3 అనే రెండు పాయింట్లని కలపగా వచ్చిన లైన్ సెగ్మెంట్కి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ కనుక్కోవాలి. చాలా ఇంపార్టెంట్ అయింది, సింపుల్ ప్రాబ్లం, కానీ ఎస్ఏ టైప్కి కూడా ఇస్తున్నాడు అన్నమాట. అసలు ఇక్కడ ఇంతకీ ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే ఏంటి? ఏమీ లేదు, ఒక లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే ఒక లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్న పాయింట్స్ని ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఉంది. ఏ అనే పాయింట్ని బి అనే పాయింట్ని కలపగా వచ్చిన లైన్ సెగ్మెంట్ ఏబి. దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే మధ్యలో ఎన్ని పాయింట్స్ పెట్టాలి? చూడండి, 2 పాయింట్స్ పెట్టాలి. ఈ 2 పాయింట్స్ మనం ఎప్పుడైతే ప్లాట్ చేసామో ఏబి అనే లైన్ సెగ్మెంట్ చూడండి 3 ఈక్వల్ పార్ట్స్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫస్ట్ పార్ట్, పి నుండి క్యూ దాకా సెకండ్ పార్ట్, క్యూ నుండి బి దాకా 3 ఈక్వల్ పార్ట్స్. అంటే ఇక్కడ ఏబిని 3 ఈక్వల్ పార్ట్స్గా చేసిన పాయింట్స్ ఏంటి? పీక్యూ. కాబట్టి ఈ పీక్యూలని ఏబీకి ఏమంటారు? ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటారు, లేదు పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు. సో ఏ 2 పాయింట్లను అయితే కలపగా వచ్చిన లైన్ సెగ్మెంట్ అది వాటిని ఏబి అనుకున్నాను. ఏ 4, -1, బి -2, -3. ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్కి ట్రైసెక్షనల్ పాయింట్స్ పీ, క్యూ అండ్ పీ, క్యూ ఆర్ ద ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఏబి. సో ఏబికి పీక్యూ అనుకున్నాను. ఇప్పుడు పీ కనుక్కోవాలి, క్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఈ పి అనే పాయింట్ కనుక్కోవడానికి ఈ పి అనే పాయింట్ ఏబిని ఏ రేషియోలో, అంటే యాక్చువల్లీ రేషియో కనుక తెలిస్తే సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఈ పీ, క్యూలు కనుక్కోవచ్చు. కానీ రేషియో ఎక్కడ ఇవ్వలేదు, కానీ 3 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. ట్రైసెక్షన్ అంటేనే అదే హింట్. సో ఇట్ ఈస్ డివైడింగ్, దే ఆర్ డివైడింగ్ ద గివెన్ లైన్ సెగ్మెంట్ 2 into 3 ఈక్వల్ పార్ట్స్. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ పి అనే పాయింట్ కనుక్కుందాము. సో నేను ఆ డయాగ్రామ్ మళ్ళీ సపరేట్గా వేస్తాను చూడండి. ఏ, బి, ఇక్కడ పి ఉంది. సో ఈ పి అనే పాయింట్ ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? ఏ నుండి పి ఒక పార్ట్, పి నుండి బి 2 పార్ట్స్ ఉంది. అంటే 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. బికాజ్ ట్రైసెక్షనల్ 3 ఈక్వల్ పార్ట్స్, 3 ఈక్వల్ పార్ట్స్లో ఏ నుండి పికి ఒక పార్ట్ ఉంది, పి నుండి బి దాకా 2 పార్ట్స్. అంటే 1:2 రేషియోలో 1 + 2 మళ్ళీ 3 అనమాట. ట్రై అంటే 3. సో ఈ 1:2 రేషియోలో డివైడ్ చేస్తున్న ఈ పాయింట్ పి మనం కనుక్కో. సో ఇక్కడ పి అనే పాయింట్ ఏబిని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఏ నుంచి పి ఒక పార్టు, పి నుండి బి 2 పార్ట్స్ అన్నమాట. సో హియర్ పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:2. ఇప్పుడు మనం ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ని కనుక డివైడ్ చేసే పాయింట్ అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో తెలిస్తే ఆ పాయింట్ కనుక్కోవడానికి వీ హ్యావ్ ద ఫార్ములా, అదే సెక్షన్ ఫార్ములా. సో ఇక్కడ ఏలో ఉన్న వాటినేమో x1, y1 అనుకోండి, బిలో ఉన్న వాటిని x2, y2 అనుకోండి. ఈ 1:2 దీన్ని m1:m2, m1, m2. సో ఇప్పుడు ఆ పీకి సెక్షన్ ఫార్ములా వాడుతున్నా. ఏంటి సెక్షన్ ఫార్ములా? m1x2 + m2x1 m1 + m2. ఇక్కడ m1y2 + m2y1 m1 + m2 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. m1 1:2 కదా, 1 into x2, ఏది ఇక్కడ బిలో ఉన్న x2 -2. సో ప్లస్ m2 అంటే 2 into x1 ఇక్కడ 4 m1 + m2 అంటే 1 + 2. m1 1 into y2 -3 ప్లస్ m2 అంటే 2, y1 -1 1 + 2. సో 1 ఇది బ్రాకెట్ అంటే ఇంటూ మల్టిప్లై చేయాలి. 1 2s are 2, మైనస్ ఉంది కాబట్టి -2 ప్లస్ 2 4s are 8/3. ఇక్కడ ఇది ఇంటూ అనమాట. 1 into 3 3, మైనస్ ఉంది కాబట్టి -3. ఇది ఇంటూ, ముందు సింబల్ అమ్మ, ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది. 2 1s are 2/1 + 2 3. సో -2 + 8 వేరు సింబల్స్ ఉన్నాయి. సబ్ట్రాక్ట్ చేసి బిగ్గర్ దానికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ పెట్టాలి. 8లో 2 సబ్ట్రాక్షన్ చేస్తే 6, బిగ్గర్ దానికి ప్లస్ ఉంది కాబట్టి +6/3. -3 -2 రెండింటికి సేమ్ సింబలే ఉంది, యాడ్ చేసి అదే సింబల్ పెట్టాలి. -5/3. క్యాన్సిలేషన్స్, 3 2s are 6. సో 2, -5/3. సో ఒక పాయింట్ వచ్చేసింది. ఏబి అనే లైన్ సెగ్మెంట్ని
3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే పాయింట్స్ని ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటారు. సో ఏబీని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలంటే మధ్యలో పీ కామా క్యూ అనే 2 పాయింట్లు ఉండాలి. ఈ 2 పాయింట్లే ఆ ఏబీని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. అందులో పీ అనే పాయింట్ వచ్చింది. టు ఫైండ్ అవుట్ ద పీ, అకార్డింగ్ టు ద డయాగ్రామ్ వీ కమ్ టు నో పీ ఈజ్ డివైడింగ్ ఏబీ ఇన్ ద రేషియో 1:2. ఏ నుంచి పీకి ఒక పార్టు, పీ నుండి బీకి 2 పార్ట్స్. సో బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా, బై యూజింగ్ దట్ రేషియో వీ ఫౌండ్. ఇప్పుడు క్యూ కనుక్కోవాలి. మరి క్యూ ఎలా చేస్తుంది? ఏ నుంచి క్యూ, క్యూ నుంచి బి, అంటే ఏ నుంచి క్యూకి 2 పార్ట్స్, ఇది ఇందాకది 1:2. ఏ నుంచి క్యూకి 2 పార్ట్స్, క్యూ నుంచి బీకి 1 పార్ట్, అంటే 2:1 రేషియోలో క్యూ అన్నది డివైడ్ చేస్తుంది అనమాట. సింపుల్. సో క్యూ అనే పాయింట్, సో క్యూ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 2:1. ఇది M1, ఇది M2. సో ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఇక్కడ ఉంది. క్యూ అనే పాయింట్ ఏ నుండి క్యూకి 2 పార్ట్స్, బి నుండి 1 పార్ట్ అనమాట. అంటే 2:1 రేషియోలో. ఏలోనేమో 4, -1, బిలోనేమో -2, -3, x1 y1 x2 y2. ఇప్పుడు క్యూ కూడా సేమ్ సెక్షన్ ఫార్ములా, m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇప్పుడు m1 m2 అంటే 2:1, m1 2, m2 1. సో 2 ఇంటూ x2 అంటే -2 ప్లస్ m2 అంటే 1, ఎందుకని 1 కాదు రేషియోలో, x1 అంటే 4 బై 2 ప్లస్ 1. m1 అంటే 2 ఇంటూ y2 అంటే -3 ప్లస్ m2 1 ఇంటూ y1 -1 బై 2 ప్లస్ 1, m1 ప్లస్ m2. సో 2 ఇది ఇంటూ 2 2 జారు 4, మైనస్ ఉంది -4, 1 4 జారు 4 బై 3, 2 3 జారు 6, మైనస్ ఉంది -6. ఇక్కడ జాగ్రత్త, ముందు సింబల్స్, ప్లస్ ఇంటూ మైనస్, 1 1 జారు 1 బై 3, -4 ప్లస్ 4 సబ్ట్రాక్షన్ చేయాలి. వేరు సింబల్స్ ఉన్నాయి. 4 - 4 0 అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. 0 బై 3 సేమ్ సింబల్ ఉంది, యాడ్ చేసి అదే సింబల్ పెట్టాలి, -7 బై 3. సో 0 బై 3 ఈజ్ నథింగ్ బట్ 0, -7 బై 3. సో క్యూ అనే పాయింట్ ఇది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్? 0, -3. పి అనే పాయింట్ 2, -5 బై 3. క్యూ అనే పాయింట్ 0, -7 బై 3. సో ఈ 2 పాయింట్లు ఏబి అనే లైన్ సెగ్మెంట్కి ట్రైసెక్షనల్ పాయింట్స్. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే వెరీ సింపుల్. సో మధ్య 2 పాయింట్లు, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్, ఒక లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేవి ఎన్ని ఉంటాయి? 2. ఆ 2 పాయింట్లు ఎలా కనుక్కోవాలి? ఒకదాన్ని 1:2, వాటి రేషియో మనమే అర్థం చేసుకోవాలన్నమాట. 1:2 పెట్టి సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఇచ్చిన 2 పాయింట్స్ ఏ కామా బీలను x1 y1 x2 y2 అనుకుంటూ 1:2 m1 m2 అనుకుంటూ పి అనే పాయింట్ కనుక్కోవాలి. సేమ్ అవే 2 పాయింట్స్ రేషియోని 2:1 చేయాలి. అప్పుడు ఇంకో పాయింట్ వస్తుంది. ఈ వచ్చిన 2 పాయింట్సే ఇచ్చిన లైన్ సెగ్మెంట్కి ట్రైసెక్షనల్ పాయింట్స్ అవుతాయి. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అనగానే టక్కన గుర్తుపెట్టుకోవాల్సింది 1:2తో ఒకసారి సెక్షన్ ఫార్ములా, 2:1తో అదే సెక్షన్ ఫార్ములా అవే పాయింట్లతో, అంటే మనకు వచ్చే 2 పాయింట్లు కూడా ఆ ఇచ్చిన లైన్ సెగ్మెంట్కి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్స్ అవుతాయి అన్నమాట. సేమ్ ప్రాబ్లం.